ప్రెషో ఈ సామాన్లు బట్టలు ఉతకలేకపోతున్నా. మనం వాషింగ్ మిషన్ డిష్ వాషర్ కొనుక్కుందాం. నిన్ను మేపేదానికి నా దగ్గర సాలరీ సరిపోవట్లా, ఇంకా వాటిని తెచ్చి ఎక్కడ మేపేది? భోంచేద్దాం రా. వంట చేయలేదు. ఎందుకు? సామాన్లు కడగలేదు. నువ్వు డిష్ వాషర్ కొనివ్వలేదుగా. సర్లే, వేరే బట్టలన్నా ఇద్దురా, నేను బయట పోయి ఫుడ్ తెస్తా. నేను బట్టలు ఉతకలేదు. ఎందుకు? నువ్వు వాషింగ్ మిషన్ కొనివ్వలేదుగా. నిన్ను ఎవరికి? మీ అమ్మకి కాల్ చేసి చెప్తావా? కాదు, పోలీసు వాళ్ళకి. మామా మామా ఏమైందిరా? చూడు మామా, పద్దనింటి ఏ పని చేయట్లేదు. అన్ని పనులు నేను ఒక్కదాన్నే చేయలేకపోతున్నా బాబాయ్. మా ఎత్తుంది ఇంట్లో అన్ని పనులు చేయడం లేదా? మీ అత్తే అన్ని పనులు మీ అత్తే చేస్తుందిరా. అవన్నీ నాకు తెలుసు బాబాయ్. నాకు వాషింగ్ మిషన్ డిష్ వాషర్ కావాల్సిందే. నా దగ్గర డబ్బులు లేవు. ఇట్లా గొడవ పడకండిరా, పనులు ఇద్దరు సగం సగం పంచుకోండి. అట్లా ఆఫీస్ పని, ఇట్లా ఇంట్లో పని ఎట్లా మామా? సర్లేరా, అవేవో కొని చే. వద్దులే, అడ్జస్ట్ అవుతా. ధర్ని, పోయి అత్త మామ కాఫీ తీసుకొని రాబో. మామకు కూడా కాఫీ ఇవ్వు. ఇందాకే కదా ప్రెషో బాబాయ్ అన్ని పనులు సగం సగం పంచుకోవాలన్నాడు. ఇంకో కాఫీ నువ్వు తాపో. చూసావా దీని తెలివి? దీంతో నేను ఏగలేకపోతాను. మీరే ఏదో ఒక సొల్యూషన్ చెప్పండి. రేయ్, నాకు తెలిసిన పని మనిషి ఉందిరా. ఏమంటది, కొంచెం తిక్కదిరా. ఎవరో రత పని మనిషి అయితే చాలు. తీసుకోండి బాబాయ్. ఎవరమ్మా మీరు? పిఎం కావాలన్నారుగా, అందుకే వచ్చా. పియమ్మా? హో, పని మనిషా. ఇంతకీ మీ పేరు? రిచ్ అక్క. అదేంటి కొత్తగా ఉంది? మేం పేదోళ్ళం కదా గారు, మా బతుకుల్లో ఎట్లా రిచ్ ఉండదు, కనీసం మా పేరులైనా ఉండాలిగా. అబ్బో, సర్లే, పని చూసుకో. వీళ్ళిచ్చే 3000కి గొడ్డు చక్కెర చెప్పించుకుంటున్నారు. ముందు వీళ్ళ సంగతి చెప్తా. ఓయమ్మా, ఇన్ని కడగాల? ఇలా కాదు, చెప్తా ఉండు. అయ్యగారు, అయ్యగారు, సింక్ లో కాక్రోచ్ పడింది అయ్యగారు. పోయి చూడబోతారు. కాక్రోచా? నాకు భయమే. నువ్వు వెళ్ళి చూడుకో ప్రెషో. ఎక్కడమ్మా? ఆ గిన్నె కడిగి చూడండి, దాని కింద ఉంటుంది. దాని కింద అయ్యగారు. ఆ ప్లేట్ కింద అయ్యగారు. అయ్యగారు, అది కొంచెం దులుపుతారా? అందట్లేదు. అక్కడ అక్కడ అయ్యగారు, అక్కడ. అయ్యగారు, అక్కడ కూడా అయ్యగారు. అమ్మగారు, అంట్లన్నీ కడిగేశాను, బూజులన్నీ దులిపేశాను, నా పనంతా అయిపోయింది అమ్మగారు, నేను వెళ్ళొస్తా. అవన్నీ చేసింది ఏంటంటే? రిచ్చు, బయట తినేసి వస్తాం. నువ్వు ఇల్లు జాగ్రత్తగా చూసుకో. పోయేసి రండి అమ్మగారు, నేను చూసుకుంటాలే. అయినా నేనే సర్ది కూరో సద్దనమో తిని ఉంటాలే. సర్లే, నువ్వు మాతో పాటిరా. తనెందుకు? ప్రెషో, ఇంట్లో తను మనకంత హెల్ప్ చేస్తుంది, కనీసం హోటల్ ఫుడ్ తినిపిలేమా? బానే. సార్, ఆర్డర్. ఒక చికెన్ బిర్యానీ. బటర్ నాన్. నాకు చెప్తా రాసుకో. బ్యాంబూ చికెన్, బటర్ మసాలా. ఓ, మేం పేదోళ్ళం కదా, ఇన్ని ఆర్డర్ చేయకూడదు కదా. యాదో పెరుగన్నం పెట్టండి అమ్మా, తినిపోతాం. అబ్బా, తలనొస్తుంది. నిమ్మకాయలమ్మా, నిమ్మకాయలే. కట్టాపది నిమ్మకాయలు ఎంతన్నా? 20 రూపాయలక్క. ఈ కొత్తిమీర ఎంతన్నా? 50 రూపాయలమ్మా. అమ్మో, 50. మా లాంటి వాళ్ళు అసలు ఎలా బతకాలో ఏమో.
పద్దన్నింటికి తలనొప్పి తగ్గడం లేదే. ఉండు ప్రశు టాబ్లెట్ ఇస్తా. అమ్మగారు నాకెందుకో అయ్యగారికి దిష్టి తగిలిందనిపిస్తుంది. ఏ దిష్టి లేదు ఏం లేదు, టాబ్లెట్ దాపో ధరణి. నువ్వు ఊరికే ఉండు ప్రశు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం లేదమ్మగారు, నిమ్మకాయతో దిష్టి తీస్తే సరిపోతుంది. తీసుకొని రాపో. సరే అమ్మగారు. అయ్యగారు ఇడికొచ్చి నిల్చోండి, దిష్టి తీస్తాను. ఓం భగభుగే భగిని భాగోదరి భగవాసనే ఈం ఓం ఫట్ స్వాహ. ధరణి కొత్తిమీరతో ఎవరైనా దిష్టి తీస్తారా? నీకేం తెలియలే ప్రశు. నాకేం తెలుదులే. మర్చిపోయా అయ్యగారు, ఇప్పుడు టాబ్లెట్ వేసుకోండి, బాగా పనిచేస్తుంది. ఆ? ఇప్పుడు బాగా పనిచేస్తుందంటే వేసుకో ప్రశు. అయ్యగారు మీ షర్ట్ చాలా బాగుంది అయ్యగారు. థ్యాంక్ యూ. అయ్యగారు మీ ప్యాంట్ కూడా చాలా బాగుంది అయ్యగారు. అయ్యగారు అసలు ఏం కావాలో చెప్పు. నాకు కొంచెం అడ్వాన్స్ కావాలి అయ్యగారు. వచ్చి 3 రోజులు కాలేదు, అప్పుడే అడ్వాన్స్ ఎట్లా ఇస్తారమ్మా? అమ్మగారు ఏంటో చెప్పి. మన వీధి చివర రత్నం ఉండ్లా వాళ్ళ పని మనిషికి అడ్వాన్స్ అడిగితే ఇవ్వలేదంట. అయ్యో పాపము. ఆ తర్వాత పని మనిషి పని మానేసింది. ఆ తర్వాత ఇంక నేను చెప్పలేను అమ్మగారు. టెన్షన్ పెట్టకే, ఏమైందో చెప్పు. పని మనిషి ఆపేశాక రత్నమ్మ ఇంటి పని అంతా చేసి చేసి లాస్ట్ హాస్పిటల్ పాలైందంటమ్మా. అయినా నేను సేఫ్లీ, నాకు నువ్వు తోడున్నావు కదా. కానీ అయ్యగారు ఉండనిచ్చట్లేరులే. అంటే కొంచెం అడ్వాన్స్ అడిగినాను అమ్మగారు, కానీ లేదే. ప్రశు ఏం ధరణి? తనకు అడ్వాన్స్ ఇస్తావని పుట్టింటికి పోవాలా? కొంచెం అడ్వాన్స్ అడిగినా అమ్మగారు, ఇయ్యలేదే. ఇప్పటి నుంచి జాగ్రత్త అమ్మగారు. అమ్మో, ఇది పని మానేస్తే నా పని అంతే. ప్రశు అబ్బా చెప్పు ధరణి. తన అడ్వాన్స్ అడిగితే ఇవ్వలేదంట. వచ్చి 2 రోజులు కాలేదు, అప్పుడే అడ్వాన్స్ ఎట్లా ఇస్తారే? నువ్వు ఇస్తావా నేను పుట్టింటికి పోవాలా? అది కాదు బంగారం. నువ్వు ఇస్తావా నేను వెళ్ళాలా? నా థ్యాంక్ యూ అయ్యగారు. నీ అమ్మ ఓ మాట కూడా ఏనో. అడ్వాన్స్ అడిగితే ఇయ్యనంటాడా, చెప్తా. సార్ ఈరోజు సబ్మిట్ చేస్తా సార్. హా. హే కొంచెం జరగండి అయ్యగారు. హే సార్ ఏంది అమ్మా? కొంచెం జరగండి అయ్యగారు, పని చేసుకోలేదా? జరగండి జరగండి. మనోళ్ళంతా ఈరోజే సబ్మిట్ చేస్తా సార్. ఎట్లయినా ఓకే సార్. ఏందమ్మా నువ్వు? నాకు చాలా పని ఉంది అయ్యగారు, నేను పేరేంటికి కూడా పోవాలా? సర్లే నేను చేసుకుంటాను. బాగా వర్కౌట్ అయిందిలే. మామ నాకు ప్రమోషన్ వచ్చింది. కంగ్రాట్స్ రా. ఈరోజు నైట్ పార్టీ ఉంది, మీ ఇద్దరు కంపల్సరిగా రావాలి. సరేరా. అంటే ఇప్పుడు వండడం కడగడం ఉడవడం అన్నీ నేనే చేయాలా? జరగనివ్వను, అస్సలు జరగనివ్వను. అమ్మగారు పార్టీకి ఎంతమంది వస్తున్నారేంటి? 30 మంది రావచ్చే. ఎంతవరకు ఖర్చు అవుతుంది? ఒక 40,000 దాకా ఖర్చు అవుతుంది. అయ్యయ్యో, మీరు కూడా అదే పని చేస్తున్నారు. ఏమైంది? ఇంతకు ముందు వేరే వాళ్ళ ఇంట్లో పని చేస్తాంటి కదా, వాళ్ళు మీలాగే ఉన్న డబ్బంతా జల్సాలకు పార్టీలకు ఖర్చు పెట్టేశారు. వాళ్ళ ఆయనకి హెల్త్ బాగాలేక సడన్ గా చనిపోయినాడు. వాళ్ళ బంధువులు ఒక్కరు కూడా హెల్ప్ చేయలేదు. పాపం వాళ్ళు పార్టీలు చేసుకోకపోయింటే వాళ్ళ ఆయన బతికేవాడు. సర్లే మీరు కూడా పార్టీలు చేసుకోండి అమ్మగారు. ధర్ని అందరికీ చెప్పేసిన, సాయంత్రం అందరూ వస్తున్నారు. సర్లే ఇప్పుడు అందరికి కాల్ చేసి పార్టీ క్యాన్సిల్ అని చెప్పు. అదెట్లా చెప్తారే? నువ్వు చెప్తావా లేదా? నా పరువు అంతా పోతాదే. రా. ఏంటి డాడీ, నీ డ్రాయింగ్ చేసి కూడా రాదు. పో. హే రిషో, నీకు ఒక్క ఫోటో కూడా సరిగ్గా తీసేకి రాదా? హే డాడీ, ఈరోజు మమ్మీ బర్త్డే కదా, సర్ప్రైజ్ ఏమైనా ప్లాన్ చేసినావా? మర్చిపోయిన శిశురా. ఎంత రెడీ, మా కోసం ఎంత చేవు పో. ధర్ని కళ్ళు మూసుకో. అబ్బా కళ్ళు మూసుకో ధర్ని. సర్ప్రైజ్. హ్యాపీ బర్త్డే. అబ్బా ఉడుకు చంపేస్తుంది సార్. చెప్పు. ఈ సమ్మర్ లో చాలా వేడిగా ఉంది సార్, మీరేమనుకోకపోతే నా క్యాబిన్ లో కూలర్ పెట్టాను సార్. దాంట్లో ఏముందిలే, పెట్టిస్తా. కానీ 2 months శాలరీ మర్చిపో. పోయా పని చూసుకో.
ప్రశు నీకు ఒక సర్ప్రైజ్. పోదర్ని. డాడీ సర్ప్రైజ్. మమ్మీ ధర్ని రా ధర్ని రా.